ఈ 18 మందికి 9,53,000 చరిత్రలు ఎన్నడూ రాలేదు. మీరు కావాల్స్తే కొత్త కొత్త యువ సర్పంచ్లు వచ్చారు, నాయకులు ఉన్నారు. ఇట్లాంటి 10-15 ఏళ్ళకి వెళ్ళి ఉప సర్పంచులలో, మాజీ సర్పంచ్లో, మాజీ పిఎస్సి చైర్మన్ అడగండి, ఇట్లా ఫైళ్ళు తీసుకుపోయి. అదే కాకుండా ఇవాళ మారుమూల మండలం ఒక్క ముఖ్యమంత్రి సాయం చెక్కులు తీసుకొస్తున్నానికి మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తగా అయిన మండలాలలో ఇంకెక్కడన్నా ప్రారంభమైనా మీరే తెలుసుకోండి. మన దగ్గర అయిందని గర్వంగా చెప్తున్నా. ఇంత చిన్న మండలానికి 108 అంబులెన్స్ పెట్టినాం, 2 పల్లె దవాఖాన్లు కూడా వచ్చినాయి. పక్కన గంత పెద్ద మండలం ఉంది, ఎన్ని పల్లె దవాఖాన్లు వచ్చినాయో మీరే తెలుసుకున్నాను. ఈ 2.5 ఏళ్ళల్లో ఒక్క పల్లె దవాఖాన నిర్మాణం అయిందా? మరి మీరు గెలిపించిన డాక్టర్లు కొందరు ఆడ మాజీలో ఉన్నారు కావచ్చు, కొందరు పోటీ చేసిన కావచ్చు, కానీ నన్ను గుడ్డలో పెట్టుకొని సోషల్ మీడియాలో కావచ్చు, నేను ఉండే కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ నన్ను ముందరికి తీసుకొచ్చింది. ఈరోజు మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, మీరందరూ గర్వపడాల్సిన విషయం, రేపటి నాడు ప్రజలకు ఉపయోగపడాల్సిన విషయం, జగిత్యాల పాత బస్టాండ్ దవాఖానలో కూడా ఇప్పుడే పోయేస్తా ఉన్నా. గతంలో ఏ సేవలన్నీ ఒక్క తల్లి పిల్లలే తప్ప మొత్తం అందుతున్నాయి. కొన్ని రోజులు మెడికల్ చూడలే, అంటే జ్వరాలు, దగ్గు, సర్ది, కడుపు నొప్పి ఇట్లాంటి ఇక్కడ చూడలే, సరిగ్గా చేయలే. మళ్ళీ రొటేషన్లో డాక్టర్స్ పెట్టేసిన, ఎండి డాక్టర్లు ఇక్కడ కూడా అందుబాటులో ఉంటారు. రెండవది ప్రభుత్వ ఉద్యోగులు, మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, వీళ్ళందరూ వాళ్ళకు బ్రహ్మాండమైన ఇన్సూరెన్స్ పథకం ఈ ప్రభుత్వం తెచ్చింది. వాళ్ళకి వెల్నెస్ సెంటర్ కావాలి, ఆ వెల్నెస్ సెంటర్ కూడా మంజూరైంది, పాత బస్టాండ్ దవాఖానలే వస్తుంది. ఈ 2 పోగా మూడవది, గత ప్రభుత్వ హయాంలో తల్లి పిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవం నాడు నా వీడియో చాలా స్పష్టంగా ఉంది. జగిత్యాల కూడా తెలియజేస్తున్నా, మనందరం కూడా కలిసి కట్టుగా ఉండి సేవ చేసే దాంట్లో మీ అండదండలు ఉంటే తప్పకుండా ఒక పైసా ఎక్కువనే పనిచేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజకీయం నుంచి వచ్చిన కుటుంబం, కొంత పెద్ద కుటుంబంలో పుట్టిన మా తల్లిదండ్రులు తీసుకున్న గొప్ప నిర్ణయం, ఒక సామాన్య పాఠశాలలో చదివిన, సామాన్యులతో తిరిగిన, సామాన్యుల స్థితిగతులు తెలుసు. ఊరు పూర్తిగా పక్కకే ఉంటుంది, అక్కడ ఇంకా మా ఇల్లు తప్ప ఇంకో మా చుట్టం అనేటోళ్ళు లేరు. ఆ ఊరంతా నా చుట్టాలే, అంత పెద్ద ఊరు. 3,100 ఓట్లు, 90% ఓట్లు ఇద్దరు మాజీ మంత్రుల కాడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎత్తున్నారంటే ఏ రకంగా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటే ఆ రకంగా 1కి 3 సార్లు వచ్చినాయి. అందరు కలిసిపెట్టారు. ఇట్లా ఇద్దరు మాజీ మంత్రులు ఉన్న కాడ. మరి ఈ నియోజకవర్గంలో నిండని చెరువులు 2, ఒకటి అంతర్గామ, రెండో తాటిపల్లి. ఇన్ని వానలు పడతాయి, అది నా ఊరు. కానీ నాకున్న ఆలోచనతోటి, ఊరితో ఉన్న అనుబంధంతో వరద కాలం నుంచి తూంబెట్టి నింపితే ఇక రేపు ఎల్లుండో మత్తడి తుంకపోతుంది. ఇప్పుడు వానలాగిపోయినాడు. ఇంకా తాటిపల్లి విషయం ఉన్నది, అది ఆ శ్రీనివాస్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అది కూడా నింపే కార్యక్రమం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒకటే వచ్చింది. ఫస్ట్ది ఎవరికైనా కొద్దిగా పానం కొట్టుకుంటుంది, ఎవరు తప్పుగా అనుకోవద్దు. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించింది. అంటే నియోజకవర్గం పిల్లలు ఎవరైనా కానీ పొద్దుగాల పోయి పొద్దుకొచ్చేవారు. అందరికంటే నియోజకవర్గం ఎక్కువ జనాభా జగిత్యాల ఉంది, 130,000 జనాభా.
జగిత్యాలను ఆనుకొని ఉన్నది అంతర్గామ గ్రామం, పూర్తిగా ఆనుకొని జగిత్యాల దానిక కలిపేసాం, లింగంపేట చెరువు అన్నీ కలిపేసాం, సరిగ్గా మా చిన్న ఇంటి దానిక కలిపేసాం. కాబట్టి తెలంగాణ పబ్లిక్ స్కూల్గా డిక్లేర్ చేస్తే ఒక 12 కోట్లతో అవుతుంది. తర్వాత అయ్యే వాటిల్లో తప్పకుండా బీర్పూర్ భూపతిపూర్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఇంతమంది సహకారం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం మానవతా దృక్పథంతో చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు ముఖ్యమంత్రి సాయానికి చెక్కులు పెద్ద ఎత్తున తీసుకొస్తూ ఉంటే రిటర్న్ వాళ్ళు నాడు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రితో పనిచేసేది ముఖ్యమంత్రి సాయానికి చెక్కుల కోసమేనా, అదొక భాగమే అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇందాక మొన్న జీవారెడ్డి గారికి బాగా పనిచేసిన వ్యక్తి నాకు ఫైల్ తీసుకొని వస్తే దాదాపు 4 లక్షల రూపాయల చెక్కులు తీసుకొచ్చి ఒక న్యాయవాది. ఈరోజు పేషెంట్లు బీమార్ అవ్వడం పెద్ద సంతోషం కాదు, కానీ బీమార్ అయినాక మంచిగా అవడో దురదృష్టవశాత్తు కొందరు కాలం చేస్తూ ఇవన్నీ ఉంటాయి. కానీ పోయిన మనిషిని ఏం కావచ్చు, ఆరోగ్యం మంచిగా అయితే సంతోషం. మొత్తం రాకపోయినా ఇవాళ ఒక కొలువై ఒక చెక్కు 1,75,000 రూపాయలు వచ్చింది. ఆసరి చిన్నయ్య, ఉంగూరు ఆసరి చిన్నయ్య. దురదృష్టం ఏంటంటే చనిపోయింది. అదే ఆమె చనిపోయింది, భార్య చనిపోయింది, నర్సవ్వ చనిపోయింది అన్నా, ఆసరి నర్సవ్వ చనిపోయింది. ఆసరి నర్సవ్వ బాగా బీమారై చనిపోయింది. చనిపోతే వాళ్ళ భర్తకు ఆసరి చిన్నయ్యకు మీరు మీద ఈ చెక్కు తీసుకొచ్చి వచ్చాడు. చిన్నయ్య ఏడున్నారు, వాళ్ళ భార్యకు కూడా 1,75,000 రూపాయల చెక్కులు తీసుకొచ్చి. ఈరోజు నేను మీ అందరిని అడుగుతా ఉన్నాను, ఇలాంటి పనులు ఈ సేవా కార్యక్రమం కిందకి రావా అని అడుగుతాం. మరి రాజకీయంగా అధికార పార్టీతో కలిసి ఉండి చేసుకుంటున్నాం. ఇక్కడున్న వేదిక పైన కొందరు మిత్రులు కూడా గతంలో నన్ను ఎలక్షన్లో వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇవాళ నాతో కలిసి పనిచేస్తున్నారు. నేను కూడా తప్పకుండా ఎట్లయితే ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ రకంగా మన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు సహకరించే విధంగా నాతో ఎట్లుందో అట్లే ఉంటాం. బండమీది నరేష్, రేకులపల్లి हरीश भाई, ओके सर. నరేష్, కండ్లపల్లి గంగాధరి ప్రమీల, కండ్లపల్లి ఒక్క నిమిషం అమ్మ. రైట్. నాయకులు లబ్ధిదారులందరూ మహిళ అదే నాయకులు అన్నారండి. దుంపేట రాజా సతీష్ అన్న,